సో దీనివల్ల ఆయన ఆల్రెడీ దీన్ని స్లీప్ అప్నియా ట్రీట్మెంట్ అంటారు. మామూలుగా దీన్ని CAAP అంటారు, కాప్ అని. CAAP అంటే కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెజర్ అనమాట. ఈ ఎయిర్వేస్ బ్లాక్ ఉంటాయి కాబట్టి ప్రెజర్ పెట్టి దాన్ని ఓపెన్ చేసి కంటిన్యూగా చేయడానికి ఒక మిషన్ ఉంటుంది, ట్రీట్మెంట్ మిషన్ పెట్టుకొని ఉంటారు. మనం గూగుల్లో సెర్చ్ చేసినా మీకు అవన్నీ వస్తాయి. అట్లా పెట్టుకొని ఉంటారు. అది పెట్టుకొని ఉంటే అది స్టెబిలైజ్ చేసి ఆ బ్లాకేజెస్ ని ఇచ్చేసి పంప్ చేస్తా, ప్రెజర్ క్రియేట్ చేసి చేస్తూ ఉంటది. ఇప్పుడు ఆయన మొన్న కోర్టులో కూడా ఇది చెప్పి నాకు ఇట్లా అది పెట్టుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని కూడా అడిగాడు. ఈ స్లీప్ అప్నియా మిషన్ అనుకున్నాం, అది పెట్టుకోమని అడిగితే కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు కానీ అది లాగేశారను ఫర్ ఎగ్జాంపుల్ నిద్రలో లాగేయడమో దాన్ని మ్యానిపులేట్ చేయడమో చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఏం చనిపోతాడు కదా. ఎవరు ఏం చేయాల్సిన పని లేదు, ప్రత్యేకంగా చంపాల్సిన పని లేదు. ఈయనకి ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి బ్రీతింగ్ ప్రాబ్లం, దాన్ని జస్ట్ మ్యానిపులేట్ చేయగలిగితే, ఎందుకంటే హాస్పిటల్లో అక్కడ కూడా హాస్పిటల్స్ ఉంటారు, అక్కడ కూడా డాక్టర్లు ఉంటారు, దీని గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు. సో ఆయనకి తెలియకుండా కూడా ఇది చేసేయచ్చు. సో అది చేశారనుకో, ఎందుకంటే కీస్ కానీ అన్ని వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది జైల్లో, ఈయనకేమి కంట్రోల్ ఉండదు. సెల్లో సీసీ కెమెరా ఉంటుందా? సెల్లో సీసీ కెమెరా సెల్లో ఉండదు, హాల్లో వాటిలో ఉంటుంది. వాళ్ళు అనుకుంటే ఏముంది, ఆ టైంకి సీసీ కెమెరాలు ఆఫ్ చేయడం కానీ లేకపోతే ఇబ్బంది పెట్టడం కానీ కనబడకుండా చేయడం పెద్ద విషయం కాదు. సో సెల్లో ఎలాగూ ఉండదు. మామూలుగా సెల్స్ లో అయితే పొలిటికల్ ప్రిజనర్స్ ని సింగిల్ గా పెట్టాలి. ఇప్పుడు చంద్రబాబు సింగిల్ గా పెట్టారు, కానీ ఆయన ఒక అసిస్టెంట్ ని కూడా ఇచ్చారు. అలాగే అసిస్టెంట్ని ఇస్తారు, మామూలుగా కోర్టుల ద్వారా అడుక్కోవాలి. సొంత పర్సన్ సార్? సొంత కాదు, అక్కడ ఉన్న ఖైదీల్లో ఒకరిని కేటాయిస్తారు. సొంత పర్సన్ వేరే వాళ్ళని జైల్లోకి అలో చేయరు, జైలు రూల్స్ వేరే ఉంటాయి. సో వేరే వాళ్ళని అలో చేయరు. అందుకని చంద్రబాబు కూడా అప్పుడు హౌస్ అరెస్ట్ కోసం ఆయన అడిగారు. హౌస్ అరెస్ట్ అయితే సొంత వాళ్ళని పెట్టుకోవచ్చు. ఇవన్నీ జైల్లో వేరే పర్సన్స్ అలో చేయరు, నైట్ ఉండడానికి అలో చేయరు. ములాఖత్కి వెళ్ళి చూసి రావచ్చు, అది కూడా వారానికి 2 సార్లే ఉంటది. అంత తప్ప జైల్లో వేరే పర్సన్ ఉండడానికి లేదు. వెళ్ళి కాకపోతే ఫుడ్ ఇవ్వడం అది వచ్చేసి రావచ్చు తప్ప జైలు లోపల సెల్ లోపలికి వేరే వాళ్ళని పంపారు. మామూలుగా అయితే ప్రతి సెల్లో మినిమం 3 వేస్తారండి, 2 వేయరు. ఎందుకు 2 వేయరంటే వాళ్ళు హోమాలుగా మారుతారని. అందుకని 2 వేయరు. నాకు ఇది ఎప్పుడు తెలిసిందంటే, నేను 3 ఉండేవాళ్ళం. మా సిల్మేట్ కి ఈవినింగ్ బెయిల్ వచ్చింది. ఈవినింగ్ బెయిల్ అంటే ఆల్రెడీ బయటికి తీసి మళ్ళీ లోపలేసేస్తారు, ఒక 5:30-6 గంటల లోపలేస్తారు కదా. లోపలేసినాక అతనికి లేట్ గా బెయిల్ పేపర్ తీసుకొచ్చారు. కానీ వాళ్ళు మామూలుగా అయితే అలో చేయరు, కానీ మానవతా దృక్పథంతో లేట్ గా వచ్చినా కూడా ఖైదీల్ని వదిలేస్తారు. అలాగే ఒక అతను వదిలేశారు. వదిలేసినాక మళ్ళీ నన్ను అడిగారు, మీకు ఎవరు కావాలి చెప్ప అంటే, నా సెల్లో 2 నేనే సెలెక్ట్ చేసుకునేవాడిని ఎవరు ఉండాలని. ఎందుకంటే అప్పట్లో నక్సలైట్ కాబట్టి మనకు ఆ ప్రివిలేజెస్ ఉన్నాయి. సో కానీ అందుకని వాటర్ అడిగాడు, సార్ ఇప్పుడు ఒక అతను వెళ్ళిపోయాడు కదా, మీకు ఇంకెవరిని వేయమంటారు అని. పర్వాలేదు, నైట్ అయిపోయింది కదా, రేపు చూద్దాం అన్నాను. ఇప్పుడు ఎక్కడ ఎవరిని పోయి నేను సెలెక్ట్ చేసుకోవాలని. అట్లా కుదరదు సార్ అన్నారు. ఎందుకు అని అడిగా. అప్పుడు చెప్పారు ఇది ఇలా ఉంటది. సో మా రోజు 2 ఏముంటాయి, ఇలా ఉంటది. ఎవరే అది కూడా మీరు వదలరా అనుకున్నా నేను. సో అలాగా కాబట్టి 2 పెట్టడానికి ఈ రూల్స్ ఒప్పుకోవన్నమాట. కాకపోతే అతను అడిగినప్పుడు ఎవరిని ఏదైనా హెల్ప్ కోసం అతను గార్డుని బయట ఎవరిని పెడతారు అనమాట. చంద్రబాబు కూడా అలాగే పెట్టారు, గార్డుని బయట పెట్టి ఆయన ఏమన్నా అడిగితే హెల్ప్ చేయడానికి ఒక ఖైదీని అలాట్ చేస్తారు. ఖైదీ బయట ఉంటాడు, అవసరమైనప్పుడు ఈ గార్డు పిలిస్తే ఖైదీ వెళ్ళి ఆయన ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు ఉతుక్కోవాలి, ఆయనకి షేవింగ్ కిట్ అక్కడ పెట్టుకోవడానికి లేదు, షేవింగ్ కిట్ వాటర్ దగ్గరే ఉంటది, జైలర్ దగ్గర ఉంటది, తీసుకెళ్లి ఆ టైంకి సేవింగ్ చేసుకోవాలన్నా అది చేయాలి. మామూలుగా అయితే బార్బర్ వచ్చేస్తాడు, నాకు సేవింగ్ కిట్ జైలర్ దగ్గర ఉండేది, నేను అడిగినప్పుడు ఇచ్చితే నేను చేసుకొని మళ్ళీ అప్పుడు కూడా గార్డు కాపలా ఉంటాయి. అంటే మనం ఏమన్నా ఆత్మహత్య చేసుకుంటామా లేకపోతే ఎవరి మీద అటాక్ చేయొచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో ఇలాగ ప్రతిదీ జాగ్రత్తగా ఉంటుందండి రూల్స్ అక్కడ. సో అందువల్ల ఇప్పుడు రాంబాబుతో భయం ఏంటంటే, వీళ్ళకి ఫ్యామిలీకి ఈయనకి స్లీప్ అప్నియా ఉంది కాబట్టి దాన్ని పక్కకు లాగేస్తే ఆయన్ని చంపేయడం ఈజీ, ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనేది ఒక భయం అయితే ఉంది. కానీ అది ఒకవేళ ఆయన నేచురల్ గా చనిపోయినా కూడా ఏదైనా అనే ఇది కూడా ఉంది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. నాకు తెలిసి అయితే చంద్రబాబు ప్రభుత్వం అలాంటి పని చేయదు.
కానీ భయపడేది భయపడతారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఆరోపించారు. చంద్రబాబు జైల్లోనే చంపేయాలని జగన్ ప్లాన్ చేస్తున్నాడని కూడా ఆరోపించారు. ఇది పొలిటికల్ విమర్శ స్థాయిలోనే ఉంటది, కానీ రియల్ గా ఈ స్థాయిని అటు చేస్తారా అంటే డౌటే. కానీ ప్రధానికి ఒక ఫస్ట్ అనేది ఉంటది కాబట్టి చెప్పలేము. మామూలుగా అయితే జరగదు, కానీ వీళ్ళు ఆందోళన సహజమే. ఎందుకంటే ఆయనకి ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆందోళన పడడం అనేది సహజం.